ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలైతే ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ వైఖరిని తప్పుబడుతున్నారు. ఏదైతే 240 సీట్లు రావడానికి అహంకారం వల్లనే కారణమని, అదే సందర్భంలో మా ఇద్దరి మధ్యన గొడవలు లేవని ఆర్ఎస్ఎస్ ఆన్సర్ చేసింది. ఈ విషయంలో లోక్సభ ఎన్నికల ఫలితాల మీద ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఇంద్రేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడిని పూజించి క్రమంగా అహంకారం పెంపొందించుకున్నటువంటి పార్టీ ఎన్నికల్లో 240 సీట్లకే పరిమితమైందని, కానీ అతిపెద్ద పార్టీగా నిలిచిందన్నారు. అలాగే శ్రీరాముడిని విశ్వసించని వారు 234 స్థానాల వద్దే ఆగిపోయారని పేర్కొన్నారు. ఏపీలో గురువారం జరిగిన ఒక కార్యక్రమం ప్రసంగిస్తూ బీజేపీ ఇండియా కూటమిని ఉద్దేశిస్తూ ఇంద్రేష్ కుమార్ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. రాముడిని పూజిస్తున్నప్పటికీ అహంకారం పెంచుకున్న వారి ఓట్లను, అధికారాన్ని దేవుడు అడ్డుకున్నాడని ఇంద్రేష్ కుమార్ అన్నారు. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆర్ఎస్ఎస్ చీఫ్తో శనివారం భేటీ కానున్నారనే వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ఆర్ఎస్ఎస్ బీజేపీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని సంఘ వర్గాలు శుక్రవారం వెల్లడించినాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ ఇటీవల బీజేపీ మీద విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ స్పష్టతనిచ్చినాయి. 2014-19 ఎన్నికల అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన ప్రసంగాలకు తాజా ప్రసంగానికి పెద్ద తేడా ఏం లేదు. కానీ కొందరు ఆయన మాటలకు వక్రీకరించి గందరగోళం సృష్టిస్తున్నారు. అహంకారం అన్న వ్యాఖ్యలు ప్రధాని మోడీ లేదా ఏ బీజేపీ నేతను ఉద్దేశించి చేసినవి కావు అని చెప్పి ఆర్ఎస్ఎస్ ఏటా బీజేపీ సహా అనుబంధ సంస్థల ప్రతినిధులతో నిర్వహించే సమన్వయ భేటీని ఆగస్టు 31 నుంచి కేరళలోని పాలక్కాడ్లో నిర్వహించనున్నట్టు, దీనికి బీజేపీ అధ్యక్షుడు కూడా రానున్నట్టు సంఘ వర్గాలు చెప్పినాయి.